వేరే ఏ బస్సులో లేవు. మాకు దాదాపుగా 90% మా బస్సులో వాష్రూమ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మా బస్సులు అన్ని కూడా దానికి అనుగుణంగానే నిర్మించడం జరిగింది. అన్ని బస్సుల్లో కూడా FDSS డివైసెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అలాగే వాటిని బ్రేక్ చేయడానికి కావాల్సిన హ్యామర్ అది ఉన్నాయి. సో వైస్ ప్రెసిడెంట్ అండ్ దినేష్ రాథీ గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇంటర్సిటీ స్మార్ట్ బస్. ముందులో వాట్ ఈస్ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అనేది మొబిలిటీ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో మేము ఏంటంటే సో బసెస్ ఆపరేటర్స్ ని టైప్ చేసుకొని సర్వీస్ ఆఫ్ ఆపరేషన్ అండ్ సేల్స్ సర్వీస్ ఇస్తాము. మా ప్లాట్ఫామ్ లో అరౌండ్ 700 the kids and the children and all everything have safe air to breathe. That is our value proposition inside the bus. So what we found out that buses can be modified to give inside good air inside the bus also, not just air conditioning but good quality air inside the bus. And this is our contribution in terms of new development across into the products. Thank you. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.